మన నెక్స్ట్ రెసిపీ వాము అన్నం. వాము అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి. సో చిన్నపిల్లలకి ముఖ్యంగా ఎక్కువ వాము నీళ్ళు ఇస్తూ ఉంటారు. ఆ వాము నీళ్ళు కూడా మనం బయట కొని ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అండ్ అలాగే వాము ఆకు ఏదైతే ఉందో అది కూడా మనకి హెల్త్కి చాలా చాలా మంచిది. ఎన్నో రకాల జబ్బులు రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో వాము చెట్టు ఇంట్లో పెంచుకొని ఆ వాము ఆకుల్ని అప్పుడప్పుడు నోట్లో వేసుకొని తినడం వల్ల కూడా చాలా మంచిది. అండ్ అలాగే పొద్దున్న ఎంటీ స్టమక్తో చాలామందికి ఎసిడిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు వాము నీళ్లు తాగడం లేదా వాముని కాస్త పంట కింద వేసుకొని నవలడం చేస్తే చాలా మంచిది. కొంతమంది పిల్లలకైతే ఊరుకూరుకునే ఇండైజెషన్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. బయట ఫుడ్స్ తింటే పడవు అంటారు. వాళ్ళకి వామిటింగ్, నాజియా అలాంటివి కూడా వస్తూ ఉంటాయి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి. అలాంటప్పుడు కూడా ఫస్ట్ వాము తిని ట్రై చేయండి. అంతే తప్ప ప్రతి చిన్నదానికి మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వకండి. ఇప్పుడు కొంచెం వాము వేసుకుందాం. కాస్త వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఉడికించిన బ్రౌన్ రైస్ వేసుకుందాం. దీంతో పాటు కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా చేసుకోవాలి. చాలాసార్లు వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు లేదా ఇండైజెషన్తో సఫర్ అవుతున్నప్పుడు ఏమి ఏమి తిన్నా వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. కొంతమందికి అసలు ఏమి తినాలి అనిపించదు. కొంచెం బిట్టర్ టేస్ట్, టంగ్ అంతా బిట్టర్గా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి వామ్ రైస్ని చక్కగా తయారు చేసుకోండి. వామన్నం మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అలాగే వాములో మనకి గుడ్ ఫ్యాట్స్తో పాటు ఐరన్తో పాటు మనకి ఎన్నో రకాల మంచి మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి సింపుల్గా ఇలాంటి వాము అన్నంని తయారు చేసుకోండి. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో వాము అన్నం అన్నాం కదా అని మళ్ళీ వైట్ రైస్లో ప్రిపేర్ చేసుకోకండి. ఇలా చక్కగా బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ లేదా హ్యాండ్ పౌండెడ్ రైస్ ఇలాంటి వాటితో తయారు చేసుకోండి. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, కొంచెం ఎల్డర్ పీపుల్ అనమాట, పెద్ద వయసు వాళ్ళు ఏదైనా తింటే ఇబ్బంది పడుతూ ఉంటారు. నాకు చాలా హెవీగా ఉందని అంటుంటారు. ఎస్పెషలీ బయటికి వెళ్ళి ఏదైనా కొంచెం బిర్యానీలు తిన్నా లేకపోతే కొంచెం ఆయిలీ ఫుడ్స్ తిన్నా, ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్లోకి వెళ్ళి భోజనం చేసినా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే వయసుతో పాటు వాళ్ళకి అరుగుదల శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు డెఫినెట్గా తప్పకుండా కాస్త వాముని భోజనం చేశాక తినడం చాలా మంచిది. రెగ్యులర్గా ఇలా ఏదైనా ఇండైజెషన్ ప్రాబ్లం కానీ లేకపోతే స్టమక్కి సంబంధించిన ప్రాబ్లంతో కానీ ఎవరైనా సఫర్ అయితే ఎక్కువగా వాళ్ళ డైట్లో వాముని ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. లైక్ అంటే వాము వేసుకొని మజ్జిగ పులుసులాగా కానీ లేకపోతే ఇలా వాము రైస్, ఇది అన్నిటికన్నా ఈజియెస్ట్. అండ్ లంచ్లోకి తీసుకోవడానికి బాగుంటుంది, డిన్నర్లోకి తీసుకోవడానికి బాగుంటుంది. సో ఇలాంటివి ఏమైనా చేసి ఇవ్వండి. పిల్లలు కూడా వాము అనగానే అది కొంచెం ఘాటుగా అనిపిస్తుంది కాబట్టి తినడానికి అలర పెడతారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాటర్లో సోక్ చేసి ఆ నీటిని అంటే వడబోసి వాముని అంతా తీసేసి ఓన్లీ ఆ వాటర్ మాత్రం ఇవ్వడానికి ట్రై చేయండి. లేదా ఏదైనా రెసిపీలో ఆ వాము వాటర్ మిక్స్ చేసైనా ఇవ్వడానికి ట్రై చేయండి. సో వాము మాత్రం ఎప్పుడు కిచెన్లో పెట్టుకోండి. అలాగే ఈ వాము నీళ్ళు ఏవైతే ప్రిపేర్ చేస్తారో అది కూడా మీరు ఒక చిన్న బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజువారీ ఏదైనా అవసరాలకి పిల్లలకి ఇవ్వడానికి యూజ్ చేయండి. అది మరీ ఎక్కువ రోజులు పెట్టకుండా జస్ట్ ఒక 3 to 4 days అలా పెట్టి మళ్ళీ చేంజ్ చేస్తూ మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుంటూ ఉండండి. ఓకే, మరి రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకుందాం.
వాము అన్నం రెడీ అయిపోయింది. వాము అన్నంకి కావలసిన పదార్థాలు: ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, వాము 1 టీ స్పూన్, జీలకర్ర, ఆవాలు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. వాము అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని అందులో వాము, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉడికించిన బ్రౌన్ రైస్ ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే వాము అన్నం రెడీ.